ఇండస్ట్రీ లేటెస్ట్ స్కిల్స్ తో బెస్ట్ కెరియర్ మీ సొంతం 100% ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ టాప్ ప్లేస్మెంట్స్ కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి రాయ్ యూనివర్సిటీ. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్ట్ మందడి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత 10-12 ఏళ్లుగా చేయూత పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు 10 లక్షల మందికి పైగా వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ నుంచి 2 లక్షల మందిని ఎంపిక చేసి జూన్ 2వ తేదీ నుంచి చేయూత కింద వారికి, అంటే వృద్ధులకి, అలాగే ఒంటరి మహిళలకి, వికలాంగులకి, దివ్యాంగులకి, వీళ్ళకి సేవ చేయాలనే కోరికతో చేయూత పెన్షన్ కింద రకరకాలుగా వాళ్ళ కేటగిరీస్ని బట్టి వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల పెన్షన్ రూపం లోపల. అలాంటి పెన్షన్ని జూన్ 2వ తారీఖు నుంచి వీళ్ళందరికీ ఎక్స్టెండ్ చేద్దామనే ప్రయత్నంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ 2 లక్షల సెలక్షన్స్ కూడా చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. జూన్ 2వ తారీఖు నుంచి వాళ్ళందరూ కూడా పెన్షన్ పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ కార్యక్రమాన్ని స్వయంగా ముఖ్యమంత్రి ప్రారంభించేందుకు సిద్ధపడుతున్నారు. ఇది చాలా సంతోషకరమైన వార్త. ఎందుకంటే చాలామంది బతకడమే కష్టంగా భావిస్తున్న పరిస్థితులు ఉన్నారు. ముఖ్యంగా వృద్ధులు పైన ఉండే ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. పిల్లలు తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కోసం వీళ్ళు చాలా కష్టపడి అప్పులు తెచ్చి ఆస్తులు అమ్మేసి వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం చెప్పి, చదువు కోసం అని చెప్పి ఎంతో తాపత్రయపడ్డటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. కానీ వాళ్ళని ఒక్కసారి రెక్కలు వచ్చిన తర్వాత, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత, లేదా వ్యాపారాల్లో స్థిరపడిన తర్వాత తల్లిదండ్రులను దూరం పెడుతున్నారు. తల్లిదండ్రుల దగ్గరకు వచ్చే ప్రయత్నం చేయడం లేదు. ఒక పెద్ద జాతీయ సంస్థ చేసినటువంటి ఒక సర్వే ప్రకారంగా 179 మంది పిల్లలు తల్లిదండ్రుల అంత్యక్రియలకు అటెండ్ కావడానికి ఇష్టపడటం లేదు. విదేశాల్లో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డ వాళ్ళు, మేము వెబ్కామ్లో చూసుకుంటాం, ఇక్కడి నుంచే మేము నమస్కారం చేస్తూ ఉంటున్నారు. కొంతమంది మేము డబ్బులు పంపిస్తూ ఉంటున్నారు, కొంతమంది డబ్బులు కూడా పంపించేందుకు సిద్ధపడటం లేదు, కొంతమంది అసలు ఆన్సర్ కూడా ఇవ్వలేని పరిస్థితి పడుతుంది. అంటే రోజు రోజుకి స్వార్థం పెరిగిపోతుంది. ఒకప్పుడు ఏంటంటే పిల్లల కోసమే తల్లిదండ్రులు బతికేటువంటి పరిస్థితి ఉండేది. ఆ పిల్లల్ని పెంచాలి, గొప్పవాళ్ళని చేయాలి, ఆ తర్వాత వాళ్ళకు పేరు ప్రఖ్యాతులు చూసి సంతోషపడాలి. వాళ్ళు డబ్బు సంపాదిస్తూ, వాళ్ళు ఆస్తులు సంపాదిస్తూ ఉంటే తాము వృద్ధాప్యం లోపల ఆనందంగా బతకవచ్చు, వాళ్ళు తనను ఆదరిస్తారనే ఒక పూర్తి నమ్మకంతో వాళ్ళ కోసం తాము కష్టపడి సంపాదించుకున్న ఆస్తులన్నీ కూడా ఆర్థిక అరుపులా కల్పించేసి, దానికి తోడుగా అప్పులు కూడా చేసి, ఆ అప్పులు పిల్లలు తీర్చకపోతే వీళ్ళే తీర్చుకోవాల్సిన పరిస్థితి లోపల తిప్పలు పడుతున్న వాళ్ళు, బాధపడుతున్న వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు వృద్ధులు. అలాంటి వృద్ధులకి తిండి తినడమే చాలా కష్టమైన పరిస్థితి. అసలు వాళ్ళకి 3 పూటల నోట్లోకి పోయే అవకాశం కూడా లేని పరిస్థితిలో చేయూత ద్వారా ప్రభుత్వం కల్పించేటువంటి 3,000 రూపాయలు, ఆంధ్రప్రదేశ్ లాంటి దాంట్లో అయితే 4,000 రూపాయలు, ఇలాగే వికలాంగులైన వాళ్ళకి కూడా కొంత అమౌంటు ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ ఇస్తున్నారు, మిగతా చోట్ల కొంత తక్కువ ఇస్తున్నారు. అలాగే మరి ఒంటరి మహిళలు, భర్త చనిపోయిన వాళ్ళు, మరి తోడు లేనట్లు వాళ్ళు, పెళ్లి కానట్లు వాళ్ళు, ఒంటరిగా ఉండేవాళ్ళు పరిస్థితి, అలాంటి మహిళలకు కూడా చేయూతనిస్తూ ఈ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి పెన్షన్స్ అన్ని పొందడం వల్ల వ్యక్తి తన కాళ్ళ మీద తను నిలబడడానికి ఎంతో కొంత, అది సరిపోతుందా లేదా అనే దానికన్నా సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అనే పరిస్థితి లోపల ఏమీ లేని దానికన్నా ఎంతో కొంత ఉండడం మేలైన ఉద్దేశంతో ఆ పెన్షన్ కోసం అని నోరు తెచ్చుకొని కూర్చూ 4 రోజులు వెయిట్ చేసేట్టు పరిస్థితి ఏర్పడుతుంది. మరొక 2 లక్షల మంది దీంట్లో జాయిన్ అవ్వడం వల్ల ఇప్పుడున్న వాళ్ళకి తోడుగా మేలు జరిగే అవకాశం ఉంది. గత 12 సంవత్సరాల నుంచి ఏ ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వడం జరగలేదు. ఇప్పుడు ఆ పెన్షన్స్ అన్నీ రివైజ్ చేసేసి ఇస్తున్నారు. అలాగే మరి రేషన్ కార్డులు కూడా 10 ఏళ్ల పాటు తొక్కిపట్టడం జరిగింది. వాటన్నిటికీ మళ్ళీ తిరిగి అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఇలాంటి కొన్ని వినూత్నమైన ప్రయోగాలు, కొన్ని మంచి విషయాలు ప్రభుత్వం చేస్తోంది కాబట్టి ప్రజల్లో కూడా మంచి పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎన్నో విషయాలు చేయాల్సి ఉన్నాయి. భవిష్యత్తులో ఒకటొకటిగా చేసుకుంటూ వెళ్ళి ప్రజల విశ్వాసాన్ని కొనాలనే ప్రయత్నంతో ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అది ఇంకా మేలు జరగాలని, ఇంకా కొన్ని లక్షల మంది దీంట్లోకి రావాలని,
వాళ్ళందరికీ 10 లక్షల మందిలో 2 లక్షల దగ్గర ఇంకా 8 లక్షల మంది ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా మ్యాక్సిమం వీలైనంత వరకు వాళ్ళకి సహకారాన్ని అందించాలని మనం కోరుకుందాం.